హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విప్రో నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసినా అంటే ఏ విభాగంలో డిగ్రీ చేసినా ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి నాన్ వాయిస్ డేటా ఎంట్రీకి సంబంధించి అయితే ఉండడం అయితే జరుగుతుంది. శాలరీ వచ్చేసి మనకి మంత్లీ 30,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సేపు లాంచ్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఇంకో విషయం చెప్పాలండి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది చాలామంది అమౌంట్ పే చేయించుకుంటున్నారు. ఎటువంటి అమౌంట్ పే చేయకండి, మోసపోకండి. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి విప్రో నుంచి ఒక జాబ్స్ అయితే మనకి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మనకి ఫ్రెషర్స్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారండి. మనకి రీసెంట్గానే 1 డే అగో అయితే ఒక జాబ్స్ అయితే మనకి naukri.comలో అయితే మనకి ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట. దీనికి సంబంధించి మనం డీటెయిల్స్ అయితే చూసుకుందాం. మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకోకుండా ఫ్రెషర్స్కి అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారనమాట. 100 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి శాలరీస్ ఏ విధంగా ఇస్తారు అంటే 1.25 నుంచి 2.25 lakhs పర్ యానం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి హైదరాబాద్ లొకేషన్లో అయితే మనం వర్క్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. మనకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ విప్రోకి సంబంధించి మనకి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మనకి ఒక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. మండే, ట్యూస్డే, వెన్స్డే, ఫ్రైడే. ఓకేనా. ఈ యొక్క విప్రో హైదరాబాద్కి సంబంధించి 28th ఏప్రిల్, 29th, 13th అలాగే May 2nd అయితే మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఓకేనా. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చినట్లయితే మీరు ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. అలాగే మనకి మంచి ఎక్సెల్కి సంబంధించి అలాగే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో అయితే వర్క్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే అవకాశం అయితే కాదండి, ఆఫీస్కి వెళ్ళే వర్క్ అయితే చేయవలసి అయితే ఉంటుంది అనమాట. మనకి మన ఫ్లెక్సిబుల్ టైంలో వర్క్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటుంది అనమాట. అంటే మనకి మార్నింగ్ షిఫ్ట్, డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ కూడా అని ఇవ్వడం అయితే జరిగింది. నైట్ షిఫ్ట్ కూడా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఏ క్వాలిఫికేషన్ కావాలి అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే ఏ విభాగంలో డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, డిగ్రీ చేసినా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. మనకి 2022, 23, 24లో ఎవరైతే పాస్డ్ అవుట్ అయింటారో వాళ్ళైతే ఈ యొక్క జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అలాగే కన్సాలిడేట్ మార్క్ లిస్టు అవన్నీ తీసుకెళ్ళవలసి అయితే ఉంటుంది. ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళు కావాలి అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. వర్కింగ్ డేస్ వచ్చేసి 5 days అయితే ఉంటుంది. వీక్ ఆఫ్ వచ్చేసి మనకి 2 days అయితే ఉంటుంది. ఇది కూడా మనకి రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. అంటే మనకి సాటర్డే, సండే అనే లీవ్స్ ఏం ఉండదండి. మనకి ఎప్పుడైనా వీక్లో 2 days అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఇంటర్వ్యూ లొకేషన్ మనకి పిన్ కోడ్తో సహా ఇవ్వడం అయితే జరిగింది. విప్రో గౌచిబౌలి క్యాంపస్ అని చెప్పి మనకి ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. మనకి ఆ డేట్స్లలో ఈ యొక్క అడ్రస్కి వెళ్ళి మనము ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనము ఏ ఒక డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అంటే రెజ్యూమ్, అలాగే అప్డేటెడ్ రెజ్యూమ్ అండి, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మనకి అలాగే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకెళ్ళవలసి అయితే ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి మనకి ఇండస్ట్రీ టైప్ వచ్చేసి BPM, BPO అనేది ఇవ్వడం అయితే జరిగింది. డిపార్ట్మెంట్ వచ్చేసి కస్టమర్ సక్సెస్, సర్వీస్ అండ్ ఆపరేషన్కి సంబంధించి అయితే ఉండడం అయితే, నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్స్ అయితే ఉంటాయి. ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. మన ఛానల్లో జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకొకటి చెప్తున్నాను ఏంటంటే ఏ ఒక్క జాబ్స్కైనా అమౌంట్ పే చేయకండి. మన ఛానల్లో కానీ ఎక్కడ చూసినా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చాలా ఫేక్ అని అమౌంట్ ఇప్పించుకుంటున్నారు. అట్లా అమౌంట్ అయితే పే చేయకండి. జస్ట్ ఇది వచ్చేసి మనము ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి అయితే మనకి కింద లింక్ ఇస్తారు. ఆ లింక్ అప్లై చేసేసుకొని మనకి డేట్స్లలో ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. ఓకేనా. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.